ప్రణవి న్యూస్ కి స్వాగతం. పొద్దుటూరులో యువకుడు దారుణ హత్య. మృతుడు రౌడీ షీటర్ కొప్పుల రాఘవేంద్ర అలియాస్ పప్పి. వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు పట్టణంలోని బీజీఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లోని రూమ్ నెంబర్ 206లో ఆదివారం రాత్రి కొప్పుల రాఘవేంద్ర అలియాస్ పప్పి అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం ఉదయం పోలీసులు రంగప్రవేశం చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం యనమల లోకేష్ రెడ్డి పేరుతో లాడ్జ్లో రూమ్ బుక్ చేశారు. మరికొంతమంది యువకులు కలిసి బార్లో ఒక రూమ్ తీసుకున్నారు. అందరూ కలిసి బాగా మద్యం సేవించి ఎంజాయ్ చేసినట్లు సిబ్బంది తెలిపారు. అయితే అప్పుడప్పుడు వారు కేకలు వేస్తూ కొట్టుకోవడం జరిగిందని తెలియవచ్చింది. అంతలో కొప్పుల రాఘవేంద్ర మరికొందరు ఇళ్లకి వెళ్లిపోయారు. ఆ తర్వాత రాత్రి 9:30 సమయంలో తిరిగి కొప్పుల రాఘవేంద్ర లాడ్జికి రావడం జరిగింది. అప్పటికే బాగా మద్యం సేవించి అందరూ ఒకరికొకరు గొడవ పడుతూ వచ్చారు. వీరంతా మామూలుగా సరదాగా గొడవ పడుతున్నారని ఎవరికి వారిపై అనుమానం రాలేదు. తెల్లవారి చూసేసరికి రాఘవేంద్ర ముఖంపై మద్యం సీసాలతో గాయపరిచారు. ముఖంపై సీసాఘాట్లు కనిపించాయి. అతను అప్పటికే మృతి చెందారని సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ మేరకు పొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. డాక్స్ స్క్వాడ్, క్లూస్ టీమ్, టాస్క్ ఫోర్స్ వారు పరిశీలించారు. ఏ విధంగా ఈ హత్య జరిగిందని వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. హలో సార్